గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు ఆత్మీయ ఆహారంగా ఫిలెమోనుకు రాసిన పత్రిక 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, అందులో 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. చదవబడిన వాక్యంలో భక్తుడైన పౌలు తన ఆత్మీయ సహోదరుడైనటువంటి ఫిలెమోనుకి రాస్తూ ఇక్కడ 2 మాటలు ఉపయోగించారు ఆయన. నీ వలన ఎంతో గొప్ప ఆదరణ దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులకు కలుగుతుంది కనుక నీ విషయంలో నేను చాలా ఆనందిస్తున్నానన్నారు. చూడండి, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. ఎంతోమంది పరిశుద్ధులు దేవుని నమ్ముకొని ఎన్నో శ్రమలు బాధలు పడుతున్నవారు నీ మూలంగా వారికి విశ్రాంతి కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎంతోమందిని ఆదరిస్తున్నావు, నువ్వు ఎంతోమందిని పోషిస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నువ్వు ఎంతోమందికి మేలుకరంగా ఉంటున్నావు. ఈ విషయాలు నేను వినినప్పుడు నేనెంతోగానో నీ విషయంలో ఆనందిస్తున్నాను, ఆదరణ పొందుతున్నానని పౌలు గారు ఫిలెమోను అనే సహోదరుని అభినందిస్తూ రాస్తున్న లేఖ ఇది. మన జీవితంలో దేవుడు మనకి సమాధానాన్ని, అభివృద్ధిని, క్షేమాన్ని, నలుదిశల సమాధానాన్ని ఇచ్చినప్పుడు మనము కూడా ఇతరులకు ఈ విధంగా మనం ఉండాలి. ఏ విధంగా? ఇతరులు మన ద్వారా ఆదరింపబడాలి. మనం ఇతరులను ఆదరిస్తున్న విధానం మరికొంతమంది విశ్వాసులు చూసినప్పుడు, వారు విన్నప్పుడు వారికి ఆనందం కలగాలి. మన జీవితం ఎప్పుడు కూడా మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరినట్లు ఉండాలి. ఏంటా వాగ్దానం అంటే, నేను నిన్ను దీవిస్తున్నాను, నువ్వు అనేకులకు దీవెనగా ఉంటావు. అదే క్రైస్తవుని యొక్క నిజమైన దీవెన. మనం ఒక్కలమే దీవింపబడ్డం కాదు, మనం ఎంత దీవింపబడతామో అంత ఎక్కువగా ఇతరులకు దీవింపబడాలి. ఎలా దీవింపబడాలి అనేది మనం చూస్తే ముఖ్యంగా 2 విధాలుగా. 1 మాట యందు, 2 క్రియ యందు. దేవునిలో మనము ఆదరింపబడిన ఆదరణ ఇతరులను ఆదరించడానికి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడనే సత్యాన్ని తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా మనం మాట్లాడే మాట అలసి ఉన్న ప్రాణానికి నెమ్మది కలిగించే మాటగా ఉండాలి కానీ వారిని ఇంకా భారవంతంగా, వారిని ఇంకా శాపగ్రస్తులుగా, వారిని ఇంకా దుఃఖానికి కారణంగా మన మాటలు ఉండకూడదు. మన మాటలు ఎదుటి వారిని తీర్పు తీర్చే మాటలుగా ఉండకూడదు. కానీ అతడు పాపి అయినా, లేక అతడు ఎంత ఘోరమైన తప్పు చేసిన వాడైనా, లేక అతడు ఎటువంటి కష్టాలు ఉన్నవాడైనా అతన్ని ఎప్రిషియేట్ చేయమని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కానీ అతనికంటూ ఒక నిరీక్షణ కలిగించే మాటలు మనం మాట్లాడాలి. భక్తుడైనటువంటి యోబు ఎన్నో బాధల కష్టాలు ఉన్నప్పుడు తనని చాలా ప్రేమించే 3 స్నేహితులు వచ్చి యోబు భక్తుడిని ఆదరించడం మానేసి, నువ్వు ఏ పాపాలు చేసావో ఇటువంటి కష్టాల్లో పడ్డావు అని చెప్పి, కొంతమందికి ఓదార్చడం రాదు, ఓదార్దామని చెప్పి వారి మాటలు దెప్పినట్టుగా ఉంటాయి. అలాగే యోబు యొక్క 3 స్నేహితులు అదే విధంగా మాట్లాడుతున్నప్పుడు యోబు భక్తుడు అంటారు, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని మీరు అలా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరే కనుక నా స్థితిలో ఉంటే నా మాటలు ఎలా ఉండవు అంటున్నాడు. ఎలా ఉంటాయట చూద్దామా? యోబు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. ఈరోజు మీ మాటలు నన్ను పొడుస్తున్నాయి, లేనిపోయిన బాధ కలుగు చేస్తున్నాయి, పుండు మీద కారం వేసినట్టు ఉంటున్నాయి. కానీ నా బాధల్లో మీరుంటే నా మాటలు ఎప్పుడు ఎలా ఉండవు. నా మాటలని మిమ్మల్ని బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, అలసిన ప్రాణానికి నెమ్మదినిచ్చే మాటలుగా ఉంటాయి అన్నాడు. మన మాటలు కూడా అలా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోవాలా. మనం గట్టు మీద ఉన్నాం కదా అని చెప్పి మునిగిపోతున్న వాడిని తృణీకరించి మాట్లాడడం కానీ, చులకన చేయడం మాట్లాడడం కానీ ఎన్నడూ మాట్లాడకూడదు. మన మాటలు ఎప్పుడూ కూడా ఎదుటివానికి ఆదరణ, ఎదుటివానికి ఒక హోప్, నిరీక్షణ,
ఒక ఆశను కలిగించే మాటలుగా ఉండాలి. 2 మన క్రియలు. మాటలతోనే మన ప్రేమ, మాటలతోనే మన ప్రేమను చూపించడం అంటే అది క్రైస్తవ ప్రేమ కాదు. అది సగం వరకే మాటలు. మన ప్రేమ పరిపూర్ణం అవ్వాలి అంటే మాటతో పాటు క్రియ కూడా ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగంటారు, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మాటలలోనే కాక మన ప్రేమ క్రియలతో ట్రూత్ఫుల్గా సత్యంతో ఉండాలన్నారు. ఆ విధంగా మన క్రియలు ఉంటున్నాయా? ఇక్కడ భక్తుడైనటువంటి ఫిలెమోనుతో పౌలు అంటున్నారు, నీ క్రియలు, నువ్వు పరిశుద్ధులను ఆదరించిన ఆదరణ, వారిని పోషిస్తున్న విధానం చూసినప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని ఆయన చెప్తున్నారు. ఈ 2 విషయాలు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఈరోజు దేవుడు మన కడుపు నిండుగా అన్నం పెట్టి ఆరోగ్యం ఇచ్చి సమాధానకరమైన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పెట్టాడు అంటే చాలు. అంతకు మించి ఉన్నతమైన స్థితి అక్కర్లేదు. సమాధానకరమైన స్థితిలో ఉంచి మన అవసరతలు దేవుడు తీరుస్తున్నాడంటే ఇమ్మీడియట్గా మనకు రావాల్సిన మరొక ఆలోచన ఏంటంటే, నేను కొంతమందికైనా నా మాటతో నా క్రియతో మేలుకరంగా ఉంటున్నానా? నా క్రియలు చూచి నా మాటలు విని కొందరన్నా ఆదరింపబడుతున్నారా? మరికొందరు నేను కూడా ఇలా ఉండాలని ఒక ప్రోత్సాహం, ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఇన్స్పిరేషనల్గా నేను ఉంటున్నానా? ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభు దృష్టికి అంగీకారంగా ఉంటున్నానా అని చెక్ చేసుకుంటూ మాటల్లోనూ క్రియలోనూ ఇతరుల్ని ఆదరించే విధంగా పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని నడిపించి ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. నీవు మాకు ఇచ్చిన దాంతో మేము తృప్తి చెంది మా జీవితాల వల్ల అనేకులు తృప్తి చెందుతూ యేసుక్రీస్తులో ఉన్నవారు వారు దీవింపబడి అనేకులకు దీవెనకరంగా ఉంటారనే విధముగా మా జీవితాల్ని ఫలింపజేయమని, మేము బ్రతుకున్నంత కాలము నీ ద్వారా ఆదరింపబడి ఏ ఆదరణతో మేము ఆదరింపబడుతున్నామో అనేకులకు ఆదరణగా మేము ఉండే భాగ్యం దయచేయమని, అనేకులకు సహాయం చేసే స్థితిలో మమ్మల్ని పెట్టమని, నీ కృపలో మమ్మల్ని దీవించమని, నిన్నే మహిమపరిచే జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం ఎల్లప్పుడూ మనల్ని నడిపించి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.